ఫైలిన్ తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. అటు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఫైలిన్ తుపాను వస్తూనే పెను విధ్వంసం సృష్టిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. తీర ప్రాంత జిల్లాలో రక్షణ చర్యలు చేపట్టింది. విశాఖ వాతావరణ శాఖ సూచనల మేరకు కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వద్ద కూడా హెచ్చరికలు కొనసాగుతుండగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఆ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ అధికారుల్ని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సముద్ర అలలు ఎగసి పడుతుండటంతో అధికారులు మత్స్యకారుల్ని తరలిస్తున్నారు. తమ్మిలేరుకు వరదలు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ తో పాటు డివిజనల్ రెవెన్యూ కేంద్రాల వద్ద కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సహాయ బృందాల్ని సిద్ధంగా ఉంచారు. తూర్పు గోదావరి తీర ప్రాంత మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కాకినాడ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఈ రోజు సిఎస్ గారి వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మా సైడ్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. తీర ప్రాంతంలో ఆల్రెడీ అంటే అలర్ట్ ఉంది ఆల్రెడీ. బోట్స్ ఇవన్నీ ఫిషర్మెన్, స్టీమర్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రిలీఫ్ ఎక్కడ చేయాలి, ఏ బిల్డింగ్ లో వాళ్ళకి పెట్టాలి, ఎక్కడ ఫుడ్ ఇవ్వాలి అన్ని అంటే తహసీల్దార్ వాళ్ళు మొత్తం అంటే డ్యూటీలో వచ్చేసారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కు 15 బృందాల్ని పంపింది. ఒడిశాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల్లోని సహాయ కార్యక్రమాల కోసం భారత వైమానిక దళానికి చెందిన 17 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. మరోవైపు ఫైలిన్ తుపాను దృష్ట్యా చంద్రబాబు, జగన్ తమ ఆందోళనలు వాయిదా వేసుకోవాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిద్దరికి ఆయన లేఖలు రాశారు. కనీసం 15 రోజులైన ఆందోళనను వాయిదా వేసుకోవడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం సహాయ పునరావాస కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు వీలవుతుందని వివరించారు.